సికింద్రాబాద్ అనే నగరాన్ని 1804 సంవత్సరంలో సికిందర్జా అసఫ్జా అనే పేర్ల మీద కట్టారు. ఈ నగరాన్ని నిర్మించింది మిలిటరీ కోసం, మిలిటరీ వాళ్ళు ఉండే హెడ్ క్వార్టర్స్ లాంటి క్వార్టర్స్ కోసం నిర్మించారు అనమాట. 1806 నాటికి సికింద్రాబాద్లో ఉన్న కంటోన్మెంట్ అనేది భారతదేశంలో అతిపెద్దదిగా ఏర్పడింది. రైఫిల్ రేంజ్, రెజిమెంటల్ బజార్, బొల్లారం, కేవలరీ బ్యారెక్స్ వీటన్నిటిని కలిపి మనకు కంటోన్మెంట్ ఏరియా పిలుచుకుంటాం. హైదరాబాద్ సికింద్రాబాద్ లోని జంట నగరాలను పిలుస్తాం మనం జనరల్ గా. అయితే ఈ రెండు కలిసి ఉన్నప్పటికీ రెండింటి మధ్యలో కల్చర్ వేరియేషన్ అనేది చాలా ఉంటుంది అన్నమాట. సికింద్రాబాద్కి వచ్చేసరికి మనకు హిందువులు క్రిస్టియన్లు కలిసి ఉంటారు, హైదరాబాద్కి వచ్చేసరికి హిందువులు ముస్లింలు కలిసి ఉంటారు అన్నమాట. సికింద్రాబాద్ లో మీరు సరిగ్గా గమనిస్తే రైల్వే క్వార్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అట్లాగే చర్చిలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సికింద్రాబాద్ అనేది ఉత్తర భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, మొత్తం భారతదేశానికి కావచ్చు అతిపెద్ద జంక్షన్ అన్నమాట. దక్షిణ మధ్య రైల్వే జంక్షన్ లో సికింద్రాబాద్ ప్రసిద్ధి చెంది. అట్లే మీరు సరిగ్గా గమనిస్తే సికింద్రాబాద్ ఏరియాలో మత ఘర్షణలు అన్ని చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు సికింద్రాబాద్ లష్కర్ అని ఎందుకు పిలుస్తారో కింద కామెంట్ చేయండి.